భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్లి రామునాయుడు అన్నారు. వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సబ్బవరం మండలంలోని అనకాపల్లి సచివాలయ పరిధిలో శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నేటి నుంచే ఈ నెల 26 వరకు అన్ని గ్రామాల్లో సంకల్ప యాత్ర జరుగుతుందని, మండలంలో ఉన్న అధికారులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రజలు వారికి అవసరమైన అన్ని పనులను అధికారులతో చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప నరసింగరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వనం సత్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ రెడ్డి రామునాయుడు, సర్పంచ్ కర్రి నరసింగరావు, ఎంపీటీసీ కర్రి అప్పారావు, ఉప సర్పంచ్ కరణం సురేష్, సచివాలయ కన్వీనర్ కాపుశెట్టి నీలమణి, ఈవో బాబురావు, మండల అధికారులు పాల్గొన్నారు. నా పేరు గొర్లి రామునాయుడు. నా బాధ్యతలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా సబ్బవరం మండలంలో ఉన్నటువంటి అసకపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. భారతదేశం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన అసకపల్లి గ్రామం కూడా వచ్చి ఈ యాత్ర జరిగింది. ఈ యాత్రలో 18 డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్ లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని సవివరంగా వివరించి లబ్ధిదారులు అంటే ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాలను ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఈ యొక్క యాత్రలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ విలేజ్ కి సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు కూడా వారి డిపార్ట్మెంట్స్ లో లబ్ధిదారులు పొంది ఉన్నారు, అందరూ ఒక్కరిద్దరిని తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఈ యొక్క చక్కగా అధికారులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకి చేరుగా అయ్యేటట్టు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా విలేజ్ సెక్రటరీ చేశారు. అదే రకంగా మండల ఎంపీ ఆఫీస్ నుంచి కోఆర్డినేటర్ గా కూడా ఈవో గారు రావడం జరిగింది, బాబురావు గారు. చక్కగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటల్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పైన వేసి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా వివరంగా వారు ఎవరైతే అర్హులో వారి యొక్క అర్హతను బట్టి ఆ పథకాన్ని అప్లై చేసుకోవడానికి నేరుగా ఇక్కడే అధికారులు కలిసి ఆన్ ద స్పాట్ లో కూడా అధికారులకి కలిసి నేను ఈ పథకానికి అర్హుడు బాబు చేసుకుని నేరుగా పొందడం కోసం మంచి అవకాశం, ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా మండల అధ్యక్షుల వారు భారతీయ జనతా పార్టీ గొంప నరసింహారావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.